మహాశివుడి పుట్టుక రహస్యం సుదీర్ఘ పురాణ కథ. ఆది లోకమునే లేదు, భూమి లేదు, జలము లేదు, గాలి లేదు, దిశలు లేవు, కాలమే లేదు. ప్రపంచమంతా ఒకే అంధకారంతో నిండిపోయింది. ఆ చీకటి మధ్యలో ఎక్కడో ఒక అద్వితీయమైన శక్తి, ఒక ప్రకాశమయమైన చైతన్యం తారాడుతూ ఉంది. ఆ చైతన్యం నుంచే మొదలైంది సృష్టి రహస్యం. ఆ చైతన్యం యావత్ విశ్వానికి మూలం. దానినే శివతత్వం అంటారు. ఆ తత్వం ఎప్పుడూ పుడదు, ఎప్పుడూ చావదు. అది కాలం కంటే పూర్వం, సృష్టి కంటే ప్రాచీనమైనది. ఆ చైతన్యం నుంచి బ్రహ్ముడి జననం. అనంతమైన ఆ శూన్యంలో ఒక ప్రకాశ కిరణం మెరిసింది. ఆ ప్రకాశమే హిరణ్యగర్భం. ఆ హిరణ్యగర్భం నుండి ఒక కమలం పుట్టింది. ఆ కమలంలో జన్మించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్ముడు చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా కేవలం చీకటి మాత్రమే. ఏది పై, ఏది కింద అనేది తెలియని స్థితి. అతనికి భయం వేసింది. తనకు ఎవరు సృష్టి చేయమన్నారు, తనకీ జీవితం ఎవరు ఇచ్చారు అన్న ప్రశ్నలు తలెత్తాయి. అప్పుడు ఆకాశంలో ఒక గంభీర స్వరం వినిపించింది. బ్రహ్మా, నీవు భయపడకు. నీవు నా చిత్తం ద్వారా పుట్టిన వాడివి. నీవు ఈ ప్రపంచానికి సృష్టికర్తవో అవ్వాలి. కాని ఆ సృష్టికి కావలసిన శక్తి నాలోనే ఉంది. ఆ స్వరం వినగానే బ్రహ్ముడు గౌరవంతో నమస్కరించాడు. ఆ క్షణంలోనే ఆకాశమంతా వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో ఒక మహామూర్తి ప్రత్యక్షమయ్యాడు. మహాశివుడు ప్రత్యక్షం. ఆ మూర్తి శరీరం భస్మతో అలంకరించబడి ఉంది. తలపై గంగ ప్రవహిస్తోంది. జటాజూటం నుండి చంద్రుడు మెరిసిపోతున్నాడు. భుజాలపై పాము కట్టుకున్నారు. 3 కన్నులు ఆయన ముఖాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరుకం. ఆయన శరీరం నీలమణి వలె కాంతివంతంగా ఉంది. ఆయనే మహాశివుడు. ఆయన చూసిన ప్రతిదీ ప్రకంపన చెందింది. బ్రహ్ముడు తలదించి నమస్కరించాడు. శివుడు చిరునవ్వు చిందించి అన్నాడు, బ్రహ్మా, నేను పుట్టినవాడిని కాదు. నేను కాలానికి అతీతుడిని. నా చైతన్యం నుంచే నీవు పుట్టినావు. విష్ణువు పుట్టినాడు. ఈ విశ్వం పుట్టింది. శివతత్వం సృష్టి, స్థితి, లయం. శివుడు తన తత్వాన్ని వివరించాడు. నా ఒక భాగం సృష్టిగా ఉంటుంది. అది బ్రహ్మ రూపంలో ప్రదర్శిస్తుంది. నా రెండవ భాగం స్థితి, అది విష్ణు రూపం. నా మూడవ భాగం లయం, అదే నేను స్వయంగా. అలా శివుడు తాను 3 రూపాలలో విశ్వాన్ని నడిపించాడని చెబుతారు. అందుకే ఆయనను త్రిమూర్తి స్వరూపుడు అంటారు. శివుడు అనంత తపస్సులో ఉన్నప్పుడు ఆయన తేజం నుండి ఒక స్త్రీ రూపం ఉద్భవించింది. ఆమెనే ఆది పార్వతీదేవి, శక్తి స్వరూపిణి. శక్తి లేకుండా శివుడు నిశ్చలుడు. శివుడు లేకుండా శక్తి నిష్ప్రభ. ఇద్దరూ కలిసినప్పుడే సృష్టి సంభవిస్తుంది. అందుకే ఆ ఇద్దరినీ అర్ధనారీశ్వరుడు అని పిలుస్తారు. అర్ధం శివుడు, అర్ధం శక్తి. అది పురుష, స్త్రీ తత్వాల సమన్వయం. శివుడు తన చేతిలో ఉన్న త్రిశూలంతో 3 లోకాలను సూచించాడు. భూలోకం, భువర్లోకం, స్వర్లోకం. ఇవి సృష్టి యొక్క 3 స్థితులు. డమరుకం మోగించినప్పుడు ఆ శబ్దం నుండి అక్షరాలు పుట్టాయి. అవి వేదాల మూలం అయ్యాయి. అందుకే వేదాలు శివుని నాదం నుంచి పుట్టినవని చెబుతారు. బ్రహ్మ, విష్ణు తగువు. ఒకసారి బ్రహ్ముడు, విష్ణువు ఎవరు గొప్పవారు అని తగువేశారు. విష్ణువు అన్నాడు, నేను ఈ విశ్వాన్ని కాపాడుతున్నాను. బ్రహ్ముడు అన్నాడు, నేనే సృష్టికర్త. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆకాశంలో ఒక అనంత జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. దాని ఆరంభం, అంతం ఎవరికీ కనిపించలేదు. విష్ణువు వేరుకు వెళ్లాడు, బ్రహ్ముడు పైకి వెళ్లాడు. 1000 సంవత్సరాలు ప్రయాణించినా ఎవరికీ ఆ జ్యోతి ముగింపు కనిపించలేదు. తర్వాత ఇద్దరూ తెలుసుకున్నారు, ఈ అనంత జ్యోతి స్వరూపమే మహాశివుడు. అందుకే శివుడిని జ్యోతిర్లింగ స్వరూపుడు అంటారు. ఆ రోజు శివుడు ఆ జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆ రోజు మహాశివరాత్రిగా పూజించబడుతుంది. భక్తులు ఆ రాత్రంతా జాగరణ చేస్తూ ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తారు. అది శివతత్వాన్ని మనలో వెలిగించే మార్గం. శివతత్వం మన జీవితంలో. శివుడు మన హృదయంలో ఉన్న చైతన్యం. మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం వెలుగుతే అప్పుడు మనలోని శివుడు మేల్కొంటాడు. శివుడి భస్మ మనకు చెబుతుంది, ఈ శరీరం తాత్కాలికం, కాని ఆత్మ శాశ్వతం. శివుడి గంగ చెబుతుంది, జీవితం ప్రవాహం లాంటిది, ఎప్పుడూ సాగిపో. శివుడి త్రిశూలం చెబుతుంది, సృష్టి, స్థితి, లయం మనలోనే ఉన్నాయి. మహాశివుడి ఆవిర్భావాన్ని స్మరించిన వాడికి పాపాలు నశిస్తాయి. ఆయన భక్తి మనసు ఉన్నచోట దుఃఖం నిలవదు.
శివుడి తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు నిజమైన యోగి అవుతాడు. మహాశివుడు పుట్టినవాడు కాదు, ఆయనే పుట్టుకకు మూలం. ఆయనే సృష్టి ఆది, ఆయనే లయం అంతం. ఆయనే మనలోని చైతన్యం, మన ఆత్మలోని శాంతి. అందుకే శివుడిని జ్ఞానస్వరూపుడు, కరుణామూర్తి, భక్తుల రక్షకుడు అంటారు. ప్రతి ప్రాణిలో ఉన్న దివ్య జ్యోతి శివుడే. ఓం నమఃశివాయ అని మనసారా జపించు. నీలోని చీకటి తొలగిపోతుంది, శివతేజం వెలుగుతుంది.